మూసి ప్రక్షాళన చేస్తాము, మూసి సుందరీకరణ చేస్తామని మూసి బాధితులు అయితే ఈ రోజైతే వాళ్ళు ఒక ధర్నా కూడా చేస్తా ఉన్నారు. మా ఇల్లు కూల్చేద్దామని కూడా చెప్తా ఉన్నారు. సరే వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎప్పటి నుండి అసలు మీకు నోటీసులు ఏమన్నా ఇచ్చారా? ఏమని చెప్తారు? మాకైతే ఏం నోటీసులు రాలేదండి. మేము ఒక 2-3 నెలల నుంచి ఇదే భయంతోనే బ్రతుకుతున్నాం. 2-3 నెలలు అవుతుంది. ఏదో లైన్లు వేస్తారు, ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు, ఇది బఫర్ జోన్ అంటారు, ఇది FTL అంటారు, ఇది రివర్ బెడ్ అంటారు, 50 మీటర్లు అంటారు, 100 అంటారు, 100 ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్లీజ్ అసలు మాకు కూడా తెలియదు ఏం జరుగుతుంది అని. దయచేసి మాకు చాలా భయం వేస్తుంది. మేము తినట్లేదు, నిద్రపోవట్లేదు. ఏదైనా సౌండ్ వస్తే అయ్యో ఏదో జరుగుతుంది అని అందరం వెళ్ళి చూస్తున్నామండి. మేము 4 years నుంచి ఉంటున్నామండి ఇక్కడ. ఇంతవరకు మాకు ఏ ప్రాబ్లము లేదు. మా ఇళ్లలో ఒక చుక్క నీళ్లు రాలేదు ఇంతవరకు. ప్లీజ్ మీరు నిజంగా బ్యూటిఫికేషన్ చేయదలుచుకుంటే ఫస్ట్ ఆ వాటర్ ని క్లియర్ చేయండి, దాన్ని శుభ్రం చేయండి. అదంతా చూసుకొని తరువాత మీకు ఏదైనా ఉంటే అప్పుడు. కానీ దయచేసి మా ఇళ్లను కూల్చేస్తాం మీకు వద్దు. మేము ఒక్కొక్కళ్ళము, నేను హౌస్ వైఫ్ అండి, నేను ఇంట్లో ఉంటాను, నాకు 2 పిల్లలు ఉన్నారు. మా ఆయన ఒక్కటి చేస్తే మా ఇల్లు గడవాలి. మేము నెలకు 60,000 EMI ఎక్కడి నుంచి తెచ్చి కడతామండి? 3 సంవత్సరాల నుంచి EMI కడుతున్నాము. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడికి పోతాయి? మా పైసలన్నీ ఎక్కడికి పోయాయి? ఎక్కడిస్తారు? దయచేసి ప్లీజ్ మా ఇల్లు మాకు కావాలి. దయచేసి మాకు ఏ డబ్బులు వద్దు, ఏ స్థలాలు వద్దు, ఏ 2 BHK ప్లాట్లు వద్దు. గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చేయము అని చాలా విధాలుగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నదేమో ఎంతమంది ఉన్నారు మీ బాధితులు? మేము మా ఇటు పరివాహక ప్రాంతంలో 12,000 కుటుంబాల వరకు ఉన్నామండి. మేమందరం చేసుకుంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అండి. వాళ్ళు ఇచ్చే ఆ 2 BHK ఇళ్లలో మేము ఉండలేము. చెప్తున్నాం, మేము నిజంగా ఉండే వాళ్ళమైతే ఇక్కడికి వచ్చి డబ్బులు పెట్టి పైసా కూడగొట్టుకుని ఇంత పెద్ద ఇల్లు తీసుకోము కదా. ప్లీజ్ దయచేసి మా ఇల్లు మాకు వదిలిపెట్టండి. మాకు ఏ డబ్బులు వద్దు, మాకే 2 BHK ఫ్లాట్లు వద్దు. మమ్మల్ని ఇలా వదిలిపెట్టండి. మీరు చేయదలుచుకుంటే ఉన్న ప్లేస్ లో చేసుకోండి మీ సుందరీకరణ. దయచేసి ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. రోడ్డు మీద లాగకండి. పిల్లల్ని తీసుకొని ఎండలో మాకేం పని అండి? ఈ రోజు తిండి లేదు, నిద్ర లేదు. సార్ మేము డబుల్ ట్యాక్స్ కడుతున్నాము. మేము మూసి పక్కన ఉన్నామని చెప్పి గవర్నమెంట్ మాతో డబుల్ ట్యాక్స్ కట్టించుకుంటా ఉంది సార్. డబుల్ టర్మ్, yes we are paying double tax. లేనప్పుడు మార్కింగ్ ఎందుకు వేయాలి? అంతే కదా. మేము కూల్చమన్నప్పుడు మార్కింగ్ వేయకూడదు కదా. పర్మిషన్లు గవర్నమెంట్ ఇస్తుంది, రోడ్లు గవర్నమెంట్ వేస్తుంది, డ్రైనేజ్ గవర్నమెంట్ చేస్తుంది, వాటర్ కనెక్షన్ అదే ఇస్తుంది, ట్యాక్స్ అదే కలెక్ట్ చేస్తుంది. మళ్ళీ అక్రమం అంటే అసలు ఉండాలి కదా అడగడానికైనా. See, development should be sustainable. So we are also a part of nature, right? So we should not be pushed to the roads. So we also should be taken care of like nature. For example, if a forest is being destroyed, animals will be killed. So same is happening to humans also. We are a part of nature, right? So development should also be taking care of humans also. So government should take care of it. And the 2 BHK flat that they are allotting to us, it's not sufficient to people who have built 3-floor buildings and everything. Like 10 people can't go and stay in a 2 BHK flat. సో ఏం చెప్తారమ్మా సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తాము? సీఎం సార్, మేమందరం రోడ్డు పైన వచ్చాము. మీరు బయటికి రండి, మీరు బయటికి వచ్చి మాట్లాడండి. మీరు కనబడటం లేదు. సీఎం సార్ ఎక్కడున్నారు? మేము ఓట్లు వేసి గెలిపించాము. మీరు బయటికి రండి, మాతో మాట్లాడండి, మా ప్రాబ్లమ్స్ ఏంటో వినండి, మా బాధ వినండి. మేము ఓటు వేసింటేనే కదా మీరు గెలిచారు. మేము ఓటు వేసకపోతే మీకు గెలిచేవాళ్ళ? మాకు మా ఇల్లు కావాలి సార్. మాకు వేరే ఇల్లు వద్దు. మా ఇల్లు మాకు ఎమోషన్. మా లైఫ్ లో ఒక ఇల్లు మాత్రమే. మేము ప్రైవేట్ ఉద్యోగాలం. మా ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో లేదో తెలీదు. ఎంత తొందరగా EMIలు కట్టుకొని మా ఇల్లు మాకు సొంతం అవ్వాలనే కోరిక ఉంటుంది. ఇంకా 2030 వరకు మా EMIs ఉన్నాయి సార్. 30 వరకు EMIs ఉన్నాయి. నెలకి 60,000 వరకు మేము EMIs కడుతున్నాము. మరి మీరు ఇలా చెప్తా అంటే మరి గవర్నమెంట్ ఉన్న వాళ్ళు మూసి వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తే వెళ్ళిపోతామని చెప్తా ఉన్నారు. లేదు సార్, ఎవరు వెళ్ళడం లేదు. అంత అబద్ధాలు. ఎవరు ఇల్లు వదిలేసి ఎవరు వెళ్ళారు సార్? అన్ని అబద్ధాలే. మమ్మల్ని వచ్చి అడగమనండి సార్. మేము కూడా బాధితులమే కదా. బయటికి రండి, మమ్మల్ని అడగండి. మా బాధ ఏంటి, మా పిల్లలు ఏంటి? మేము ఊర్లో అన్ని వదిలేసి ఇక్కడ వచ్చి మా పిల్లల ఫ్యూచర్ బాగుంటుందనే ఇక్కడ ఉన్నాం కదా. అలాంటప్పుడు ఇలా మమ్మల్ని రోడ్డు పైన తీసుకొని వచ్చారు సార్. ఇప్పుడు చాలా మంది మైనారిటీ వాళ్ళే ఉన్నట్టున్నారు ఇక్కడ. చాలా మంది మైనారిటీ వాళ్ళే ఉన్నారు. చాలా మంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు more than 20 years నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. more than 20 years నుంచి హైదరాబాద్ సేఫ్. హైదరాబాద్ ఎవరికి ఏమి ఉండదు. హైదరాబాద్ లో మేము సేఫ్ గా ఉంటాము, మా పిల్లలు సేఫ్ గా ఉంటామని ఇక్కడ వచ్చి ఉన్నాం సార్. అంతేకాని ఇలా సడన్ గా వచ్చి ఇల్లు కూల్చేస్తారంటే అన్ని ఉన్నాయి సార్. మాకు బ్యాంక్ లోన్ ఇచ్చింది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. ఏ ప్రూఫ్ లేదు. కరెంట్ బిల్ కడతాము, వాటర్ ట్యాక్స్
ట్యాక్స్ కడతాము, హౌస్ ట్యాక్స్ కడతాము, అన్ని కడుతున్నాం సార్. అన్ని లీగల్ లేకుండానే బ్యాంక్ మాకు అన్ని లక్షల లోన్ ఇస్తుందా సార్? మూసీ బాధితులు అక్క ఏదైతే చాలా వీడియోలలో కూడా చూసామో అక్క బాధను కూడా వ్యక్తం చేసింది. ఒకసారి మళ్ళీసారి మాట్లాడడం. చెప్పండి అక్క, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు సొంత ఇల్లు కూల్ చేయడం? మీకు ఎంత బాధాకరం, నిన్న కూడా చూసాము, ఎలా అనిపిస్తుంది? సార్ నా పేరు శ్రీదేవి. బేసికలీ మేము ఇది స్టార్ట్ చేసింది ఎందుకంటే అదే మనకి మూసీ బ్యూటిఫికేషన్ కోసం ఇలా బఫర్ జోన్ లో ఉన్నవన్నీ తీసేస్తామన్నారు కదా, సో దానికోసం ఇది. ఎందుకంటే ఎవరైనా కట్టుకున్న ఇళ్ళని కూలగొట్టుకోవాలంటే ఎవరికి నచ్చదు, సో అందుకని మేము ఇది స్టార్ట్ చేసాం సార్. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మేము ఏ గవర్నమెంట్ గానీ లేదా వాళ్ళు చేస్తున్న డెవలప్మెంట్ గానీ అస్సలు అగేన్స్ట్ కాదు సార్. మా బాధ అంతా ఒక్కటే, మేము కష్టార్జితంతో కట్టుకున్నది అది ఇల్లు కాదు సార్, లిటరల్లీ అది మా దేవాలయం లాంటిది. అలాంటిది కూల్చుకోవాలి, మా కళ్ళ ముందు పోతుందంటే ఆ బాధ కోసం మేము బయటకు వచ్చాము అంతే సార్. లిటరల్లీ సీరియస్ గా చెప్తున్నా, దీంతో నాకు ఎలాంటి ఇది లేదు సార్, సంబంధం లేదు. అంటే ఏమంటారు, మేము ఎవరికి అగేన్స్ట్ లేదు సార్. మేము మాకు జస్ట్ మా ఇల్లు మేము కాపాడుకోవడానికి ట్రై చేస్తున్న ఒక ఇది. మీరు కూడా రండి, మాకు సపోర్ట్ చేయండి. మేము ఏం కాదు అని మీరు మాకు భరోసా ఇవ్వండి. మీరు భరోసా ఇచ్చారంటే ఇంకా మాకు అసలు ఇంకా అంతకన్నా రిలీఫ్ ఇంకేది ఉండదండి. ప్లీజ్ అందరూ రండి, మాకు భరోసా ఇవ్వండి. ఏం కాదు, మీ ఇల్లు మీకే ఉంటదని ఒక్క భరోసా ఇవ్వండి సార్. అంతకన్నా ఇంకేమి అడగం సార్ మిమ్మల్ని. ప్లీజ్ అర్థం చేసుకోండి అంతే. కానీ ఒక్కటే మేము మరీ చెప్తున్నాం, మేము ఎవరికి అగేన్స్ట్ కాదు, ఏ డెవలప్మెంట్ కి అగేన్స్ట్ కాదు. ప్లీజ్ మా ఇల్లు మాకు కావాలి అంతే సార్. థ్యాంక్ యూ. నిన్న మీరు చెప్పారు, మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పారు. కొంత ఎదుగుతున్నాం ఇప్పుడిప్పుడే పైకొస్తున్న నేపథ్యంలో తీసి ఒకటేసారి నేల కొట్టినట్టు చేస్తా ఉన్నది గవర్నమెంట్ అని కూడా చెప్పారు. అదే అందుకే ఎందుకు ఇప్పుడు మేము ఇల్లు ఎందుకు కాపాడుకోవాలనుకుంటున్నాము, మేము కష్టపడి కట్టుకుని ఒక స్థాయికి వచ్చాం మేము. ఇప్పుడు మా కళ్ళ ముందు అది కూలగొట్టుకోవాలంటే భయమే కదా సార్, మాకు పోతుంది అని చెప్పి ఒక భయం కదా. ఇప్పుడు ఒక్కసారి పోయిందంటే అది కట్టుకోవడం ఇంకా ఈ జీవితంలో అయితే కాదు మాకు. ఎందుకంటే అంత ఓపిక టైం మాకు ఇంకా అబ్బా అంటే ఒక 10 years మేము జాబ్ చేసుకుంటాం. ఆ 10 years లో పిల్లల్ని చదివించుకోవాలా, లేదా మాకు సేవింగ్స్ మేము దాచుకోవాలా, లేదా పిల్లల కోసం సేవింగ్స్ కోసం దాచుకోవాలా, అన్ని చూడాలి కదా, అన్ని యాంగిల్లో మేము చూసుకోవాలి కదా. అందుకోసం మేము మా ఇల్లు కాపాడుకోవాలి, మరి కట్టుకోలేము మేము. అండ్ వాళ్ళు ఇంకొకటి చెప్తున్నారు, డబుల్ బెడ్రూమ్ అని. సార్ ప్లీజ్ ఆ విషయంలో కొద్దిగా మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము కష్టపడి ఒక స్టేజ్ కి వచ్చిన వాళ్ళం. డబుల్ బెడ్రూమ్ అంటే అది ఎవరికి చెప్పండి, మీకే తెలుసు కదా అది ఎవరి కోసం ఎస్టాబ్లిష్ చేశారని. పోర్ వాళ్ళ కోసం చేశారు. మేము ట్యాక్సులు కడుతున్నాం సార్, ఇన్కమ్ ట్యాక్సులు కడుతున్నాం. అంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ అందరి దగ్గర కలెక్ట్ చేసుకున్నది మీరు పెట్టి కదా అది చేస్తున్నారు. అంటే మా డబ్బులతో మరి మాకే ఇస్తారు ఆ ఇల్లులు, అది మంచిది కాదు. అండ్ వాళ్ళది రైట్స్ మేము తీసుకోలేము సార్. మాకంటూ మాకు చేతుల కాళ్ళు ఉన్నాయి, మేము హార్డ్ వర్క్ చేస్తాం, మేము చేస్తాం. మేము పోరాడుతున్నది అంటే ఒక్కటే, మా ఇల్లు మా ఏం చెయ్యకండి ప్లీజ్. సుందరీకరణ అని చెప్తా ఉన్నారు అక్క. ఇంకోటి దాని మీద మొత్తం చాలా పెద్ద కాంప్లెక్స్ కడతాము అవి అని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారు సార్? అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే అది చేసే యాంగిల్లో చేయొచ్చు సార్, ఎవరికి డిస్టర్బ్ కాకుండా మీరు చెయ్యండి. ఈవెన్ మేము ఇప్పటికీ చెప్తాం, మీరు చెయ్యండి, మేమేం అగేన్స్ట్ కాదు. బట్ ఉన్నవి ఏది స్పాయిల్ చేయకండి, ఉన్న వాళ్ళ జీవితాలు కొట్టకండి. కొట్టి మీరు దాన్ని చేశారంటే అది ఏమవుతుంది, లిటరల్లీ వేరే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, కానీ మాలాంటి వాళ్ళకి ఎవరికి బెనిఫిట్ అవ్వదు. మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ప్లీజ్ దీన్ని మీరు నెగిటివ్ యాంగిల్ గా తీసుకోకండి, మా బాధను అర్థం చేసుకోండి అంతే. నేను ఒక బాధ వ్యక్తం చేస్తా ఉంది. తను రాజకీయాలు కానీ లేకుంటే పార్టీలతో మాకు సంబంధం లేదు, మా ఇల్లు మా యొక్క దేవాలయం లాంటి ఇల్లు కూల్ చేస్తా అంటే మాకు బాధ అవుతా ఉంది, వాటిని కూల్ చేయకుండా తనైతే విన్నపించుకుంటుంది. ఇలాంటి చాలా మంది ఉన్నారు ఇక్కడ, చాలా మంది కూడా ఇక్కడ దాదాపుగా ఇంతమంది కూడా రావడానికి గల కారణం సార్ మేము నిన్న తెలంగాణ భవన్ కి వెళ్ళింది ఏంటంటే, యాక్చువల్లీ మేము పానిక్ లో ఉన్నాం సార్. ఏమవుతుంది ఏంటి, మాకు ఎక్కడ ఏది న్యూస్ లో కూడా ఏంటి ఇలా బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళని మార్క్ చేస్తారంట, కూల్ చేస్తారంట అంతే. కానీ మాకు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇది అని చెప్పింది కూడా లేదు, మీడియా ద్వారా కూడా క్లియరెన్స్ లేదు ఏది. సో ఆ భయం మాకు, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి మాకేం అర్థం కాలేదు. ఒక్కరోజు టీవీలో చూసాము, కేటీఆర్ సారు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాంటి ఇష్యూస్ లో మా దగ్గరకు రండి అన్నారు. సో ఆ ఒక్క రీజన్ కి అక్కడికి వెళ్ళాం మేము. సో ఏదో అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు, అది సపోర్ట్ గా ఉండాలనే కోరుకుంటున్నాం. అందరూ సపోర్ట్ చేయండి, మీరు రండి, ఇప్పుడు ఉన్న వాళ్ళు రండి, వీళ్ళు రండి, ఇంకా ఎవరెవరు కుదరతారు మాకు సపోర్టివ్ గా రండి. నోటీసులు ఇవ్వట్లేదు ప్రస్తుతానికి అదే సార్, నోటీస్ రాలేదు. మా భయం ఏంటంటే ఒక్కసారి నోటీస్ వచ్చి దాన్ని మార్క్ చేసేసారంటే మేము ఇల్లు కోల్పోతామేమో అన్న భయం ఒక్కటే మాకు, అంతే, ఇంకేమీ లేదు సార్. సో చాలా మంది ఇట్లా బాధపడతా ఉన్నారు, వాళ్ళ సొంత ఇల్లు కోల్పోతాం అని కూడా
అదే విధంగా వాళ్ళకి ఏం చెప్పట్లేదు, గైడెన్స్ ఏమి ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు కూలగొడతాము లేకుంటే ఇట్లా ఉంది అట్లా ఉందని కూడా ఏమి ఇవ్వట్లేదు అని కూడా చాలా బాధపడతా ఉన్నారు. ఇలా చాలా మంది దాదాపుగా కొన్ని వందల మంది అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. వాళ్ళకి బాధ వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి మూసి ప్రక్షాళన ఇప్పటికీ ఆపాలి అని కూడా హైకోర్టు వద్ద స్టే ఇచ్చింది. మరి దీని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోమన్నారు, తీసుకొని మీ యొక్క అభిప్రాయం తీసుకొని బయటికి చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఎట్లాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు అన్న? మేమంతా ఇక్కడ శివపురి కాలనీ నుంచి వచ్చినామన్నా. మా కాలనీలో మొత్తం కూడా ఏ ఇల్లు మీటర్ పెట్టి కొలిసిన అయ్యాలా 70 మీటర్లు 100 మీటర్ల పైనే ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఒక ఫాల్తూ మ్యాప్ ఒకటి రిలీజ్ చేసిరు. ఆ మ్యాప్ లో బ్లూ లైన్ రెడ్ లైన్ చూపిస్తుంది. ఇవాళ గూగుల్ ఎర్త్ ప్రకారం కోఆర్డినేట్ చూసుకున్నా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ప్రకారం మేము 70 మీటర్ల పైనే ఉన్నాం. 70 మీటర్ల పైన ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ఎట్లుందంటే ఆ డ్రోన్ లో ఎట్లా చేసిరో తెలియదు లెక్కలు. అది మ్యాప్లు మొత్తం కూడా ఇల్లు పోతున్నట్టు వస్తుంది. రోజుకో మ్యాప్ వస్తుంది. దాదాపుగా మేము 15 రోజుల నుంచి ఎవరు కూడా ఒక పూట అన్నం తింటారు. నైట్ 12 గంటల పడుకోకుండా రోజు ఒక మ్యాప్ వస్తుంది. పోతాం మీటర్ పెట్టి కొలవడం, పోవడం మీటర్ పెట్టి కొలవడం. ఎన్నిసార్లు కొలిసినా మాకైతే 70 మీటర్లు 80 మీటర్ల పైన వస్తుంది. మరి వాళ్ళు ఎట్లా కొలిసిండ్రో, 30 మీటర్లు ఎట్లా వచ్చిందో లేకపోతే 50 మీటర్లు ఎట్లా వచ్చిందో ఈ విషయాలు అయితే ఎవరికి తెలియదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి పోయినాం, ఆర్డీఓ డిపార్ట్మెంట్ పోయినాం, కలెక్టరేట్ కు పోయినాం, వకీల్ ద్వారా పోతున్నాం. మా ప్రెసిడెంట్ గారు అయినా ఒక్క రోజు కూడా నిద్రపోకుండా దాదాపుగా 15 రోజులకి వెళ్ళి ఆయన మాట్లాడడానికి గొంతు కూడా లేకుండా పోయింది. రోజు ఎట్లుందంటే పరిస్థితి 30,000 అన్న ఈఎంఐ. ఇలా వస్తే రిమైండర్ మెయిల్ వస్తుంది చూడండి మీరు. ఇక చూడండి అన్న, నెలకి 30,000 చూపున్నాం, 35,000 కడుతున్నాం, 35,000 కడుతున్నాం. అందరి ఫోన్లలో ఈ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మేము కట్టేటోళ్ళం ఏమో ఊరు కడుతున్నామా? ఎందుకు కడుతున్నాం? మేము నెల ఎందుకు కడుతున్నాం అన్న డబ్బులు? ఈ కట్టే డబ్బులు కూడా మేము ఇప్పుడు వృధా అయితే అని తెలిస్తే మేము ఎవరికి కట్టాలి? ఏం చేయాలి? మేము కట్టుకుని ఇల్లు ఏమైపోవాలి? మేము కడుతున్న డబ్బులన్నీ ఆ గూగుల్ ఎర్త్ మ్యాప్స్ అంటారు. అది ఎవరు రిలీజ్ చేశారన్నా? ఒక డ్రోన్ పెట్టుకుని పైనుంచి ఎగరేసుకుంటూ పోయి ఒక లైన్ పోతుంది. ఇది పోయి కొట్టుకుంటే అయిపోయిందా? కొట్టుకుంటే అయిపోతుంది. దగ్గర అధికారులు వచ్చి ఎవరు చూడట్లేదు, పైనుండి డ్రోన్లే అన్న. ఎవరు వచ్చినా, ఒక ఎంఆర్ఓ అధికారి వచ్చినా, ఎండిఓ అధికారి వచ్చినా, లేకపోతే వచ్చినా బోర్డు పట్టుకుని వస్తారు. వాళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయి. ఫోన్ ఓపెన్ చేస్తారు. ఒక్కళ్ళు కూడా మీటర్ పట్టుకుని టేప్ పెట్టుకుని కొలిసే ప్రయత్నం చేయట్లే. టేప్ పట్టుకుని కొలిస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు యాప్ ఓపెన్ చేస్తారు. ఇందులో రెడ్ మార్క్ ఉందా? ఓకే, ఆర్బీఎక్స్ కొట్టాం, ఆర్బీఎక్స్ కొట్టాలి, ఆర్బీఎక్స్ చేయాలి అన్న. వీళ్ళు 30 మీటర్లు 50 మీటర్లు అంటారు అన్న. వీళ్ళకి 30 మీటర్లు 50 మీటర్లు మేము చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మేము ఎక్కడ పెట్టాలో చూస్తాం. అది ఆ 30 మీటర్లు 7 నుంచి పెట్టాలి. అవి మీకు మూసీ దగ్గరికి వస్తే అర్థమవుతుంది అన్న. ఆడ ఆడబట్టుకుని చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఈ 50 మీటర్ల లోతులు ఆయన బొంద పెట్టాలన్నా 30 మీటర్ల లోతుల బొంద పెట్టాలన్నా మేము నిర్ణయిస్తాం. అది మీరు కాదు. ఇప్పుడు 50 మీటర్లు 30 మీటర్లు అంటుండు కదా, మా ఇల్లు ఏడున్నాయి మేము చెప్పాం. నెక్స్ట్ ఎలక్షన్ లో నువ్వు 30 మీటర్ల లోతుల పొంద పెడతామా, 50 మీటర్ల లోతుల పొంద పెడతామా, అదే మీకు చూపిస్తాం. అది ఎట్లా అభివృద్ధి పేరుతో ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తాను. అభివృద్ధి అంటే ఏంటి? ఇదేనా అభివృద్ధి? ఏం అభివృద్ధి అన్న? అభివృద్ధి చేసి ఎవరికి ఇస్తాం అనుకుంటే ఇప్పుడు అది హైరేజ్ అపార్ట్మెంట్కి ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? హైరేజ్ అపార్ట్మెంట్ ఎవరికి కావాలన్నా వాళ్ళకి కొడతాడా? వాళ్ళకి హైడ్రా పెట్టి కొడతాడా? మొన్నటి వరకు హైడ్రా అన్నాడు, ఏడో చెరువుల్లో మూసిండు. ఇలా మూసి రివర్ ఫ్రంట్ జోన్ అని చెప్పేసి ఇది ఒక కొత్త తీసుకొస్తున్నాడు. అంటే పోరాడేటోళ్ళని నీ ఇల్లు పోతున్నాడు సీదా చెప్పట్లే, వచ్చి ఒక మ్యాప్ పెడుతున్నాడు. ఆడేదో కొడుతున్నాను చెప్తున్నాడు, ఏడేదో కొడుతున్నాడని చెప్పాడు. వాళ్ళ సోషల్ మీడియా ద్వారా డిఫరెంట్ మ్యాప్లు రిలీజ్ చేస్తున్నాడు. ఇది ఎక్కడి వరకు ఎంతవరకు సమాజం చేసాం అన్న? ఇది అమ్మా ఎన్ని సంవత్సరాల నుండి ఉంటుంది అమ్మా ఇక్కడ? మీరు ఎన్ని సంవత్సరాలు? 7-8 years నుంచి ఉన్నామండి. మేము ఊళ్ళో పొలాలు అమ్మి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము. అయితే ఇది జస్టిస్ కావాలండి. మేము ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ, హెచ్ఎండి, ఎల్ఆర్ఎస్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఆన్ వాల్. గవర్నమెంట్ ఇచ్చిన తర్వాతనే మేము ఇల్లు మొదలు పెట్టాము. మా కాలనీలో అయితే కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. వాళ్ళ డెలివరీ ఎట్లయితుందో కూడా తెలియదండి. రోజు నిద్ర తింటలేరు, ఆహారం తింటలేరు. పాపం వాళ్ళతో బాగా ఇబ్బంది పడతాం, చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎవ్రీబడి ఈజ్ యాక్చువల్లీ FTL ఉన్న కూడా న్యాయం చేయాలండి. వాళ్ళు 30 ఏళ్ల నుంచి వాళ్ళని ఫస్ట్ ఒక సర్ఫేస్ చేసుకుంటూ వచ్చి బఫర్ జోన్ కి రావాలి. నువ్వు ఇక్కడ నుంచి తహసీల్దార్, అక్కడ నుంచి తహసీల్దార్ మేము ఇద్దరం కలుస్తామంటే దట్ ఈస్ నాట్ జస్టిస్. ఏం చెప్పదలుచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డికి? ఇది మానుకోవాలి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ జస్టిస్. ఫస్ట్ రోడ్లు మంచిగా లేవు, డ్రైనేజ్ లేదు. ఫస్ట్ అవి చూసినాక సుందరి ట్యాంక్ బండ్ దగ్గరకు పోతే, బోట్ ఎక్కడానికి పోతే అంపు వాసన. దట్ వన్ ఫస్ట్ వి నీడ్. దుర్గం చెరువు కూడా చూడండి ఎలా ఉందో. అవన్నీ పెట్టి సుందరీకరణ, వాట్ ఈస్ సుందరీ, ఎవరికి ఇది హెల్ప్ఫుల్? అగ్రికల్చర్ కి హెల్ప్ఫుల్? ఎవరికి హెల్ప్ఫుల్ ఇది? దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. సీఎం రేవంత్ రెడ్డి మీ యొక్క అభిప్రాయం, మీ దగ్గరకు వచ్చి కొలతలు తీసుకున్న తర్వాతనే చేస్తామని చెప్తా ఉన్నారు. అలా తీసుకోలేదండి, ఓన్లీ శాటిలైట్ మ్యాప్. శాటిలైట్ మ్యాప్ ఆధారంగానే ఉన్నాయి. యాక్చువల్లీ ఇది ఇరిగేషన్ ప్రకారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోతే వాళ్ళే అంటున్నారు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో మాకే అర్థం కావడం లేదండి. ఎందుకంటే యాజ్ పర్ ఇరిగేషన్ కోఆర్డినేట్స్ ప్రకారం కూడా మూవ్ కావట్లేదు. కంప్యూటర్ రూమ్ లో, ఏసీ రూమ్ లో కూర్చుంటున్నారు, సిస్టమ్ లో గూగుల్ తోటి కూర్చొని అక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, 1/2 కిలోమీటర్కి ఒక లైన్ తీసుకుంటున్నారు. ఇదే మా సిస్టమ్ అంటారు. వాళ్ళు అడిగితే మాకు ఇవన్నీ తెలియదు, వాళ్ళు ఇచ్చారు, మేము వచ్చి
మార్క్ చేస్తున్నాం అంటారు అంతే. బట్ 2.5 acres మేము గవర్నమెంట్ గిఫ్ట్ ఇచ్చి దాన్ని మేమే సుందరీకరణ వేసుకున్నాం. ₹1 కోటి పెట్టి మేము ప్లాన్ వేసినాం. రండి చూడండి. ఇంకా వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఏం చేస్తారు? అంటే మీరే సుందరీకరణ మీరే మొత్తం అభివృద్ధి చేస్తారు. మేమే చేశాం. ₹1 పెట్టి చేసుకున్నాం. దాన్ని కూడబట్టి మళ్ళీ ఏం చేస్తారో ఏం సుందరీకరణ చేస్తారో మాకు తెలియదు. అది ఆడుకోవడానికి వాకింగ్ ట్రాక్ అందరు ఎంజాయ్ చేయడానికి మంచిగా ఉంది. మీడియా మా దగ్గర పెట్టి మా లాన్స్ మా పార్కులు చూడొచ్చు, మీరు వచ్చి కూడా చూడొచ్చు. అంటే మీరు మీ డబ్బులు పెట్టి మీరే కొంత సుందరీకరణ మేమందరం చందా వేసుకొని కట్టి చేసుకున్నాం. గవర్నమెంట్ చేయలేదు, అది మా సొంత పైసలతోటి. మంచిగా గజానికి ఒక ₹100 తీసుకొని మేము సొంతంగా పెట్టి డెవలప్ చేసుకున్నాం. ఇక్కడ ఎంతమంది రోడ్డు మీదకి వస్తా ఉన్నారు? ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మావి మొత్తం ఇప్పుడు 200 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. 200 కుటుంబాలు ప్రజెంట్ గా 200 నివసిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఒక 1000 కుటుంబాలు అయితే అవి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 200 కుటుంబాలు నివసిస్తున్నారు. ఎట్లా సార్ అభివృద్ధి పేరుతో ఇట్లా రోడ్డు మీద తీసుకురావడం ఇదే అభివృద్ధి అంటారా? ఏమవుతుంది పద్ధతి కాదు, ఇది ఏదో డైవర్సిఫికేషన్ లాగా ఉంది అంతే. ఇది అట్లా అంతే. మనకి మెయిన్ రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ అటలాకుతలంగా ఉంది. అవన్నీ చేయకుండా మూసి పక్షాలంటే ఫస్ట్ మూసిలో డ్రైన్ లైన్ వేసి ఆ కంపెనీ పోగొట్టండి ఫస్ట్. అది కాకుండా మీరు మూసేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి? మున్సిపల్ ట్యాక్స్, కరెంట్ బిల్లు, వాటర్ ట్యాక్స్, ఎవ్రీథింగ్ వీఆర్ పేయింగ్ టు ద గవర్నమెంట్. వాలంటీర్లీ వీఆర్ పేయింగ్ ఫస్ట్ అండ్ 1 crore మేము స్పెండ్ చేసి లాంచ్ చేసుకున్నాం. మేము కట్టిన ఇళ్ళన్నీ కూడా యాజ్ పర్ నామ్స్ ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకుని కట్టుకునేటివే. అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చి ఇంకో గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్ తప్పంటే మా సర్వే నంబర్లు ఏవి కూడా బఫర్ జోన్ లో లేవు, FTL లో లేవు. 145, 147, 151, 153, 149 ఏ సర్వే నంబర్లు కూడా లేవు. ఆ నామ్స్ ప్రకారమే మాకు పర్మిషన్ ఇస్తేనే మేము ఇల్లు కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఇదంటే చిన్న పిల్లలండి, 6 months బేబీలను పెట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే IT ఎంప్లాయీస్. నెలకు ఫస్ట్ వస్తేనే 40,000, 50,000 వాళ్ళు లోన్ పే చేసి ఇన్స్టాల్మెంట్ కట్టాలి. ఎవరు కడతారండి? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు? ఈ 10 నెలల్లో తెలంగాణ అభివృద్ధి చేస్తా ఉన్నాము, తెలంగాణ మూసీని అదైతే ఫ్యూచర్ తెలంగాణగా తీసుకెళ్తామని చెప్తా ఉన్నారు. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇంతమందిని కొట్టి నువ్వు కొన్ని బిల్డింగ్లు తీసుకొచ్చి చేయడం అనేది కాదు. నువ్వు అవకాశం ఉన్న దగ్గర చెయ్యి. అది లేని దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇచ్చిన పర్మిషన్ మేము కూలగొట్టి ఇంకో బిల్డింగ్ కడతామంటే అది పద్ధతి కాదు. అది పద్ధతి కాదు. చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాలు ఉండబట్టి మీరు ఇక్కడ? 5 సంవత్సరాలు అవుతుందండి అక్కడ ఉండబట్టి. వచ్చి వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఊకే మ్యాప్ పెట్టారు అంతే. బంపర్ జోన్ అని చెప్పారు. ఏంటంటే క్లారిటీ ఇవ్వాలి కదా. ఆల్రెడీ మాది 23 acres అండి. 2.5 acres మేము వాళ్ళకి గవర్నమెంట్ కి ఇచ్చాం పార్క్ గిఫ్ట్ గా. అది కూడా ఊరికి ఇవ్వలేదు, పార్కు మంచిగా రెడీ చేసి ఇచ్చారు. అయినా కూడా మళ్ళీ బంపర్ జోన్ అంటే ఎట్లా ఉంటది? మీరు చూడండి, మ్యాప్ చూడండి ఒక్కసారి, మీరు చూడండి. ఇది పార్క్ అండి. ఇక్కడ ఎక్కడో మూసి ఉంది. ఇదంతా మసలం. ఇల్లు ఇక్కడ ఉంది. వీళ్ళు ఊకే శాటిలైట్ నుంచి తీసి ఇది బంపర్ జోన్ అంటే ఒప్పుకుంటారా? రండి, మీరు వచ్చి కొలిసండి. ఉంటే మేమే ఇస్తాం. టేపు పెట్టి ఎవరు కొలవట్లేదు. కొలవకుంటే దాంట్లో చూసి ఎలా ఉంటది చెప్పండి? చూసి ఇప్పుడు వచ్చి కొలిసండి. మీరు కొలిసి ఉందండి, 100 పైన ఉంది మాది. ఆయన వచ్చి కొలిసి చూడండి. మీరు అభివృద్ధి పేరుతో ఇలా చేయడం ఏ విధంగా సార్? ఇప్పుడు ఎప్పుడో విలేజ్ మ్యాప్స్ అవన్నీ టైటిల్ డీడ్ డ్యూ డెలిజెన్స్ చేస్తే విలేజ్ మ్యాప్ లో చూస్తే మా సర్వే నంబర్లు అన్ని మూసి పక్కన ఉన్నాయి. ఇప్పుడేమో ఆ పాతకాలం మ్యాప్ లో అప్పుడు ఎప్పుడు మూసి పైకి రాలేదు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడికి ఆ పార్క్ కూడా టచ్ అవ్వలేదు. ఇప్పుడు సడన్ గా వచ్చి ఇది బఫర్ జోను, ఇది ఈ జోను అంటే ఎట్లా అవుతుందండి? లేదు, వచ్చి రమ్మనండి, సర్వేలో వచ్చి కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయమనండి. లేదు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ వాడతాము అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ వాడి ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయండి బ్యూటిఫికేషన్. అప్పుడు మా ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది. అట్లా గానీ ఉన్నది మేము ఇదే చేస్తాము అది చేస్తామని మీరు పక్కా ఏం ప్లాన్ లేకుండా ఎలా చేస్తారండి? ఇప్పుడు బెంగళూరులో ట్రాఫిక్ ఉందని చెప్పి అంతా బ్రిడ్జెస్ కట్టారు, అన్ని కట్టారు. అందరూ సైట్ ఇచ్చారు డెవలప్మెంట్ కి, మేము ఇస్తాము. కానీ మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకొని చేస్తున్నారు అన్నది చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఈ సుందరీకరణని మూసి మీద షాపింగ్ కాంప్లెక్స్ కడతారంట, పెద్ద కంపెనీస్. మా ఇల్లు వడగొట్టి మా ఇల్లు దోచుకొని కడతాడంట. దానికి ఎట్లా చూస్తారు మీరు? షాపింగ్ పేదల బతుకులు వదిలిపెట్టేసి ఏం చేస్తాడో? ఒక పని ఇప్పుడు చేసిన పని ఒకటనే చేస్తున్నాడా? ఇప్పుడు కూడా చేస్తా అని చెప్పి మా స్థలాలు లాక్కున్నాడు.
వచ్చాక ఏం చేయడు, చేతులు ఎత్తేసిపోతాడు. ఏం చేయడు, ఏం చేస్తున్నాడు ఇప్పుడు వచ్చాక ఏమైనా చేస్తున్నాడు, ఆయన చెప్పినట్టు ఏమైనా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా చేస్తా అని చెప్పి అందరి పడగొట్టి స్వాధీనం చేసుకున్నాక చేతులు ఎత్తేస్తాడు. అప్పుడు ఎవరైనా అడుగుతారు, వాళ్ళు. గ్లోబలైజేషన్ అంటారు. గ్లోబలైజేషన్ ని తగ్గించడానికి క్లైమేట్ కంట్రోల్ చేయాలని అంటున్నారు. ఒక పక్కనేమో చేనేత హస్తకళ అన్ని అభివృద్ధి చేయాలంటున్నారు. ఇప్పుడు మరి మీరు షాపింగ్ కాంప్లెక్స్ కట్టి యుఎస్ షాపులు ఇవన్నీ షాపులు తీసుకొని వచ్చి మన లోకల్ వాళ్ళని ఏం చేస్తున్నారండి? లోకల్ రెసిడెంట్స్ అందరినీ బాధ పెట్టి ఇదా మీరు చేసే అభివృద్ధి? చెప్తున్నారు కానీ న్యూస్ లో వాళ్ళకి అక్కడ పెట్టాము ఇక్కడ పెట్టామని చెప్తున్నారు కానీ ఊకే వదిలేసి వెళ్ళిపోతారు. అవతల ఏం తిప్పలు పడుతున్నారో చెప్తున్నారా? ప్రతి ఒక్కటి అబద్ధాలే, అన్ని అబద్ధమే. వాళ్ళు ఊరికే చూపిస్తున్నారు, అంటే సోపెట్టిగా చూపిస్తున్నారు. ఉండమని చెప్పు, మాతో పాటు అంతా ఒక 2 రోజులు ఉండమని చెప్పు, తెలుస్తుంది. ఊరికే కొంచెం ఫొటోస్ కి వాళ్ళవి ఉన్నా కూడా ప్రూఫ్స్ ఉన్నా కూడా లేవని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు. ఇంత అన్యాయం వాళ్ళకి ఇస్తారండి. డబుల్ బెడ్రూమ్ మేమంతా సర్వే చేసుకొని ఒక కమ్యూనిటీ కావాలని, ఒక ఏరియాలో ఉండాలని మంచి వాళ్ళతో మేము సెలెక్ట్ చేసుకొని ఉంటున్నాము. ఒక కమ్యూనిటీగా మేము మిడిల్ క్లాస్ నుంచి చదువుకొని ఏదో జాబులు చేస్తూ అందరూ ఒక లివింగ్ కి మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మేము వచ్చాము. ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి మమ్మల్ని మిడిల్ క్లాస్ మీరు ఎక్కడ ఇస్తారో, ఏ ఏరియాలో ఇస్తారో, ఎవరు ఉంటారో మాకెలా తెలుసండి? ఎవరైనా పిల్లల భవిష్యత్తు కోసం ఉంటారు. మీ పిల్లలేమో అందరు ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో అన్నిట్లో చదవాలి, అందరికీ అదే ఆశలు ఉండాలి, అందరూ ఒకే మంచి కమ్యూనిటీతో ఉండాలి అనే కోరుకుంటారు. మీరు వచ్చి ఉన్న కమ్యూనిటీని డిస్టర్బ్ చేయడము, ఇది బఫర్ జోన్ లో ఉండడము, అది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకోటి ఏంటంటే సొంతింటి కళ చాలా డ్రీమ్. ఆ డ్రీమ్ అనేది అంటే వాళ్ళు ఉన్నా లేకున్నా, రూపాయి ఉన్నా లేకున్నా గానీ దాంట్లో చేసైనా తింటారు. అలాంటి డ్రీమ్ ని ఈ రోజు తీసేస్తా అంటే ఏ విధంగా అనిపిస్తుంది? వచ్చాం కట్టుకొని 4 రోజులు, 1 సంవత్సరం ఇది అనేసరికి కష్టపడి రూపాయి పోగు చేసుకొని అప్పు చేసి చేస్తే ఇప్పుడు వచ్చి బఫర్ జోన్ అంటే ఎట్లా ఉంటది చెప్పండి? మనిషాన్ని అధికారులకి తెలుసు కదా, వాళ్ళు ఎందుకు పర్మిషన్ ఇవ్వకుండా మేము ఇదే పని ఇంకో దగ్గర కొంటాము. అక్కడ కొనాలి, మాకే ఊరికి ఇవ్వలేదు కదా అక్కడ. మాకు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు వచ్చి టేప్ పెట్టి మూసి ఎడ్జ్ నుంచి కొలుసుకోమనండి. పాత నామినల్ ప్రకారం చూసుకొని వాళ్ళకి ఒక్కటే అడిగేది, మీరు వచ్చి కొలుసుకోండి. మీరు సాటిలైట్ నుంచి కాదు, వచ్చి కొలుసుకొని ఉందంటే మేము ఇస్తాము. వాళ్ళు లేకున్నా కూడా మీరు ఇట్లా చేస్తే ఇట్లా మీరు మ్యాప్ లో చూసి వచ్చి ఏ టైంకి వచ్చి కూర్చొని ఫ్లాట్ ఇవ్వటం లేదు, పోతే సరిగా రెస్పాన్స్ అవ్వటం లేదు. వాళ్ళు చెప్పా పెట్టకుండా వస్తారు, మధ్యాహ్నం టక వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. వాళ్ళు దొంగలాగా వస్తున్నారు, దొంగలాగా వేసుకుపోతున్నారు. దొంగలా కాదా వాళ్ళు? దొంగలైనందుకే వాళ్ళు ఇట్లా పనులు చేస్తున్నారు. నువ్వు అంటున్నాడు దాంట్లో న్యూస్ లో మేము ఇంటింటికి పంపిస్తామని. ఎక్కడ పంపించినావు నువ్వు? ఇంటింటికి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు? నువ్వు దొంగతనంగా వస్తున్నావు, చెప్తున్నావు, మాటలేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు దొంగ. ఏం చెప్తావు సీఎం రేవంత్ రెడ్డికి ఈ ప్రెస్ ముఖంగా? నువ్వు ఆయనకి ఏం చెప్పాల్సుకుంటా? కాంగ్రెస్ ప్రభుత్వం రోటీ కబ్డా మకాన్ అని చెప్పింది. అందరికి కావాల్సింది ఇల్లే. ఉన్న ఇల్లుని డిస్ట్రాయ్ చేసి మీరు ఏం ఆబ్జెక్టివ్ అచీవ్ చేస్తున్నారండి? మరి ఏం చేసుకున్నారు? అందరు బ్యాంకులేమో మీరు లోన్ తీసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఇంత తక్కువకి ఇస్తాము, అంత తక్కువకి ఇస్తామని చెప్పి మా వెంటబడి ఈ లోన్లు ఇచ్చారు, ఇన్సూరెన్స్ పాలసీలు ఇచ్చారు. ఇప్పుడు వచ్చి ఎవరైందండి, ఇప్పుడు మేము ఈఎంఐ కట్టకపోతే మా మీదే కేసులు పెడుతున్నారు. ప్రతిదీ మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు సఫర్ అయితే ఎప్పుడండి కంట్రీ డెవలప్ అయ్యేది? ఇంకెప్పుడైనా కానీ ఓట్లు రాజకీయాలు ఇవేనా అండి చేసేది? మేము రియల్ ఎస్టేట్ ఎంత పడిపోయింది హైదరాబాద్ లో? అసలు రియల్ ఎస్టేట్ ఏమైనా జరుగుతుందా? రేవంత్ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోమని చెప్పండి మమ్మల్ని అందరినీ. ఇంకంతే, మేము గవర్నమెంట్ ఇంట్లో ఉన్నామా, ఇంట్లో పెట్టుకోమని చెప్పండి. రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంట్లో పెట్టుకోమని చెప్పండి, అందరం పోతాం. కాదమ్మా, మహాలక్ష్మి కాలం తీసుకొస్తా అని చెప్పింది, ఇందిరమ్మ కాలం తీసుకొస్తా అంటే ఫ్రీ బస్. ఇది కూడా అంతే, ఇది కూడా లాక్కోవడానికి మనకి ఏడ లేదు. డబ్బు వీళ్ళంట దగ్గరకు వచ్చి లాక్కోవాలని చూస్తున్నాడు. డబ్బుల కోసమే చేస్తుండేది అంతా, డబ్బు కోసమే. ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా, రావాలి కదా, డబ్బు కావాలి కదా. నాన్ వైలెన్స్ మూవ్మెంట్, గాంధీజీ ప్రిన్సిపల్స్, కాంగ్రెస్ పార్టీ ఉనికిని, కాంగ్రెస్ అంటే ఒక ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని అంతా ఒమ్ము చేస్తున్నారండి. ఎప్పటి నుంచి సెక్రటరీ వాళ్ళ బఫర్లోనే ఉన్నాయి కదా, నక్లెస్ రోడ్ బఫర్లోనే ఉంది కదా. అట్లా అనుకుంటే సర్వనాడు చెరువులో ఎంత లేదు? సర్వనాడు చెరువు 150 ఎకరాలు ఎత్తే అది ఎంత పోయింది చెరువులో? అవి లేవు, అవి చెరువులో మంత్రుల చెరువులలో ఉన్నాయి కదా, అవల్ల కావా అవి? రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇల్లు కూల్చేయలేదు, నోటీసులు ఇచ్చింది, 40 రోజులు అయింది. ఆయన ఇల్లేమో వాళ్ళ అన్న ఇల్లేమో కూల్చేయలేదు. మనకు మాత్రం ఇయ్యడు. వచ్చేస్తే మనుషులు నేను ఇంట్లో కూడా ఆయనకు ఒక్కటే, అందరు ఇట్లా ఆయనకు ఆనందం ఉంది, అందరు చచ్చిపోతే బాగుంటుందని ఆనందపడుతున్నట్టున్నాడు ఏమో ఆయన, నాకు తెలిసినంత వరకు. తప్పు చేసి అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసి మనం అనుకుంటారా? నేనైతే వాడికి ఏం కూడా వేయలేదు ఓటు. నేను ఉన్న విషయం నేను ఏనే వేయలేదు, వాడికి ఓటే వేయలేదు. ఇందిరమ్మ కాలనీలు అంటున్నారు. ఈ పనులు చేసి ఇప్పుడు శ్మశాన
శ్మశానాలు కట్టమనండి, శ్మశానాలను డెవలప్ చేయమనండి. అందరు ఆ శ్మశానాలకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఆ శ్మశానాన్ని కూడా వాళ్ళదేనంట, శ్మశానం కూడా వాళ్ళదేనంట. అసలు ప్లేస్ వదిలే మా కాలేజ్ నుంచి ఆల్రెడీ దగ్గర అంటే 20 ఫీట్లు శ్మశానానికి జరిగిన తర్వాత మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు కట్టాం. ఎంత విచిత్రంగా ఉందంటే వీళ్ళ ఒకటి, వీళ్ళు గవర్నమెంట్ కి అనుకూలంగా ఉండి 2 ఎకరాల భూమి ఇచ్చిరు, పార్క్ కోసం వీళ్ళందరూ పైసలు కలిపేసి పార్క్ చేసిరు, డెవలప్ చేసిరు. ఇదంతా చేసినప్పుడు కూడా మళ్ళీ FTA జోన్లని, బఫర్ జోన్లని, మూసీ ప్రక్షాళనని ఎవరి కోసం మూసీ ప్రక్షాళన ఎవరికి చెప్తావు? ఇలాంటి తల్ల పొట్టల కొద్ది నువ్వు మూసీ ప్రక్షాళన చేసేదేముంది? నువ్వు వాడికి ఫారెన్కి, అమెరికానికి, ఢిల్లీకి తీసుకొచ్చి అక్కడ పెట్టే కంపెనీలు, ఏం కంపెనీలు ఈ తల్లుల కాడ ఏమైనా ఉపాధి విధంగా చూడు కదా. నువ్వు శాటిలైజ్ కొలతలు తీసుకొని వచ్చేసి వీళ్ళని రోడ్డు మీద వచ్చేసి నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటే వాళ్ళకి ఎట్లా? వాళ్ళు కష్టం చేసుకొని వాళ్ళు మొగలు ఇద్దరు తిండి తినకుండా ఒక ఇల్లు, మన సొంత ఇంటి, మిడిల్ క్లాస్ వాళ్ళకి సొంత ఇల్లు అంటే చాలా ఇష్టపడి కట్టుకునే ఇల్లు. ఈ రోజు నువ్వు నీ సొంత ఇల్లు వీళ్ళని ఉంచుకోమని వీళ్ళు అదే అంటారు. నీ సొంత ఇల్లు వీళ్ళకందరికీ రాసి, మరి తెలంగాణ ప్రజలకు రాసిస్తావు, అట్లా రాసివు. కనీసము ఇప్పటికైనా కానీ ఆలోచించి మూసీని ఆపేయండి, మూసీని వీళ్ళ తల్లులకి న్యాయం చేయండి. వీళ్ళు ఇంత ఆవేదన పడతా ఉన్నారు, ఇంత గోస పడతా ఉన్నారు, వీళ్ళ గోస మీకు కనపడట్లేదా? ఏమన్నా ఈ మహాలక్ష్మి అని అన్నారు, అవసరం మీకు ఫ్రీ బస్ అవసరం కాదండి. వద్దు నాయన, ఫ్రీ బస్ వద్దు, ఏ రోజు ఎక్కలేదు నాయన, ఫ్రీ బస్ వద్దు, ఆ కట్టొద్దు, అసలు ఏమొద్దు మాకి, మా ఇల్లు మాకు ఇస్తే చాలు. నువ్వు చేసిన పనికి ఇట్లున్నది. లేదు అంటే నా ఇంట్లో పెట్టుకోమని చెప్పండి. నా పిల్లలు, నా భర్త వచ్చి ఆయన దగ్గర పెట్టుకోమని. నాకు గవర్నమెంట్ ఇల్లు వద్దు, నేను కష్టపడి ఆయన మా ఇల్లు మాకు ఇమ్మనండి, మేమే ఇస్తాం. వాళ్ళకి ట్యాక్సులుగా ఇప్పుడు ఇస్తున్నాము, ఇంకో ట్యాక్స్ వేయమనండి, అదే కడతాం 2500గా. ఇప్పుడు అందరికి మంచి కాలేజీలు యుఎస్ వాళ్ళని ఇక్కడ తీసుకొని వస్తున్నారు. యుఎస్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయండి డబ్బులు? మా పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ వాళ్ళ కాలేజీని డెవలప్ చేస్తున్నారు. ఆ కాలేజీలు ఇక్కడ తీసుకురమ్మనండి. మా పిల్లలే ఇక్కడ చదివి ఇక్కడే కొనుక్కుంటారు కదా. ఆ టెక్నాలజీ ఇక్కడ వాడండి. ఇండియా టెక్నాలజీలో డెవలప్ అవుతుంది, ఇండియా సైన్స్ లో డెవలప్ అవుతుంది. ఫార్మా ఇండస్ట్రీ ఎప్పటి నుంచో హైదరాబాద్ పెట్టిన పేరు, అవి డెవలప్ చేయండి. పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కనిపించండి. మీరు అవన్నీ వదిలేసి ఏమి అవసరం లేని పనులన్నీ ఎందుకండి చేస్తారు? ఇప్పుడు వేరే కంట్రీ పోయినారంటున్నారు కదండి, వేరే కంట్రీలో ఇది ఒక్కటే ఉందాక మూసీది ఒక్కటే ప్రచారంలో ఉంది, వేరే ఏం లేవు. అక్కడ రూల్స్ పాటిస్తారు, అక్కడ రూల్స్ పాటించమనండి. అదే పని ఫస్ట్ ఆ రూల్స్ అన్ని అవును, అక్కడ ఇది ఒక్కటే ఉంది, వేరే ఏం రూల్స్ లేవా? అక్కడ ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వేరే అంబులెన్స్ వచ్చి తీసుకొని పోతే గవర్నమెంట్ మొత్తం బనాయించుకొని ఖర్చు పెట్టి వాళ్ళకి ఆపరేషన్ అన్ని చేస్తారు. మన ఇండియాలో చేస్తున్నారు, అట్లా లేదు కదా. నువ్వు అదొక్కటే ఎందుకు పట్టుకుంటున్నారు? నీకు మూసి ఒకటే ఎందుకు పట్టుకుంటున్నారు? నువ్వు పైసలు వస్తానే కదా పట్టుకుంటావు. అదొకటి కాదు, ఫస్ట్ నువ్వు డెవలప్మెంట్ చేసి అక్కడ చేయి. అక్కడ చేసిన తర్వాత దీంట్లోకి రా, ఆటోమేటిక్ వాళ్ళే జరుగుతారు. ఎందుకంటే అది అక్కడ మంచి జరిగినప్పుడు ఇక్కడ కూడా మంచి జరుగుతుంది. అది కూడా మీరు మనుషులు పంపించి మీ ఆఫీసర్లు వచ్చి కొలుచుకొని కరెక్ట్ గా మీకు కళ్ళతో చూసింది చేయండి. ఓకే, వీడియో గేమ్ లాగా మీకు పట్టుకొని పిల్లోడు తిప్పుకుంటూ పోతే అది కాదు కదా. వచ్చి చూడండి, చూసి కొలసండి. ఇది ఒకటి అనిపిస్తా ఉంది ఏంటంటే, ఆయన 6 గ్యారెంటీలు ఇచ్చిండు, అది చేయలేకపోతా ఉన్నాడు. అదే నేను ఆ గ్యారెంటీలు ఇచ్చిండు కదా, ఆ రైతులకి వాళ్ళ చెప్పింది కదా, ఆ గ్యారెంటీలు మరవడానికి, పబ్లిక్ మరచగొట్టడానికి, ప్రజలు భయపడడానికి ఇదొకటి. అంటే 2 ప్లానింగ్ లో నడుస్తున్నాయండి. వాళ్ళ ప్లానింగ్ మనకు అర్థం కావు కదా, వాళ్ళ ప్లానింగ్ చాలా లోతు ఉంటుంది. మనమే లేదు బంపర్ జోన్ ఉండేటివి ఏం అని అంటున్నాడు. ఒక్క చెప్పిన పని కరెక్ట్ చేస్తున్నారా వాళ్ళు? ఒక్క మాట మీద ఉన్నారా? మొత్తం దొంగ మాటలు, అన్ని అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు. ఢిల్లీ అధిష్టానానికి ఏం చెప్తారు? సోనియా గాంధీ గానీ, రాహుల్ గాంధీ గానీ, వాళ్ళు ఈయనను రేవంత్ రెడ్డికి సీఎం పదవిని ఇచ్చి కదా, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నా ఒకసారి వాళ్ళు ఈ మీడియా ముఖంగా చూడాల్సి. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఫిలాసఫీలు, కాంగ్రెస్ ఆబ్జెక్టివ్లు, రోటీ మగ్డా కపాల్ అందరికి ఇవ్వాలి అని చెప్పి ఎప్పటి నుంచో నాన్ వైలెన్స్ మూవ్మెంట్ ని అన్నిటిని తీసుకొని వచ్చి చేసిన వాళ్ళు. ఇలా చేయడం బాగోదండి. ఎప్పటి నుంచో ప్రజా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని పేరు, కానీ మీరు ఈ పనులు చేసి ఉన్న పేరుని, ఉన్న రెప్యుటేషన్ ని అన్నిటినీ చెడగొడుతున్నారండి. ప్రజల్లో కాంగ్రెస్ అంటేనే ఇప్పుడు ఎంత వ్యతిరేకత ఉందో అందరికి ఇప్పుడు తెలుస్తుందండి. మూసీని సుందరీకరణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడము, వీళ్ళందరూ కొలతలు కూడా తీసుకుంటారట వాళ్ళ ఇంటి దగ్గర. వాళ్ళు చాలా బాధతో ఉన్నారు, మా ఇల్లు కూల్చేయద్దని ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో చెప్పండి అన్న, ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇక్కడ మూసీ నది గురించి? సుందరీకరణ చేస్తామని మీ దగ్గరికి ఎటువంటి అధికారులు వచ్చారు? మాది విఘ్నేశ్వర కాలనీ అండి, మాది ఇంకా నోటిఫై చేయలేదు. కాకపోతే ఇక్కడ ఉన్న కాలనీల నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేసి మమ్మల్ని రోజుకొక న్యూస్ తోటి మమ్మల్ని భయపెడతా ఉంటారు. సో ఏ రోజైనా కానీ మా దగ్గరికి రావచ్చు.
కాకపోతే మేము అన్ని కట్టుకున్న ఇల్లులన్నీ అన్ని రకాల పర్మిషన్లు అన్నితోటి కట్టుకున్నాము. ఏ ఒక్క రోజు కూడా ఎక్కడ కూడా ఏ రకమైన బోర్డు కానీ ఇట్లాంటివి కానీ లేవు. అట్లాంటివి ఏమన్నా ఉంటే మేము కొనేటప్పుడు అవన్నీ చూసుకొని పోయి, కానీ ఇవన్నీ పర్మిషన్లు వచ్చినాయి, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ అయిపోయినాయి, ఎవ్రీ ఇయర్ ట్యాక్స్లు కడుతున్నాము, కరెంటు బిల్లులు కడుతున్నాము, అన్ని రకాల బిల్లులు కట్టుకుంటూ మేము ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఇవన్నీ వచ్చేసి ఇక్కడ కూల్ చేస్తాం, ఇల్లు కూల్ చేస్తాం అంటున్నారు. ఇది సుందరీకరణ కాదు, శ్మశానీకరణ. ఎట్లా చూస్తారు, ఏం చెప్పదలుచుకున్నారు మరి ఈ సుందరీకరణ గురించి, మూసీ గురించి? దాదాపుగా 150 కోట్ల రూపాయలు కేటాయించిండు, మరి ఎలా చూస్తారు? అవసరం లేదండి, 150,000 కోట్లు కేటాయించినా కానీ నాకు 50 లక్షలు పెట్టుకున్న ఇల్లే నాకు ఇంపార్టెంట్. ఎవరిచ్చే ఇల్లు మాకు అవసరం లేదు. మేము కట్టుకున్న ఇళ్లలో మమ్మల్ని ఉన్నాయండి. మీరు చేసే డెవలప్మెంట్లో మేము కూడా భాగస్వాములు అయితే మేము ఉంటే, మమ్మల్ని చంపేసి మీరు చేస్తా అంటే అది డెవలప్మెంట్ కాదు. చూడన్నా, ఎలా చూస్తారు ఇది ఏదైతే సుందరీకరణ అని చెప్తారు, చావు బతుకులతో సుందరీకరణ అని కూడా మీరు రాయడం మీద జరిగింది, ఎలా చూస్తారు? అవునండి, ఇప్పుడు కట్టడాలు ఆల్రెడీ ఉన్నాయండి, నివసిస్తున్నారు. డెవలప్మెంట్ చేసేది నివసించాలనే కదండి, ఎవరన్నా చేసేది. ఇప్పుడు ఇల్లు కూల్ చేస్తే అక్కడ శ్మశానం చేసినట్లే కదా, చెప్పినట్లుగా. మీరు అక్కడ ఉన్న వాళ్ళని వదిలేసి మిగతా పాటు డెవలప్మెంట్ చేయండి. జాగలేకనా మస్తుగా ఉన్నాయి, మూసి వెంట పోతే మస్తు జాగాలు ఉన్నాయి, అక్కడి నుంచి చేయాలి. అంతేగాని ఉన్న నివాసాలు ఉంటున్న దగ్గర తీసేయడం అనేది అది కరెక్ట్ కాదు. అది ఎట్లా చూస్తారు? సుందరీకరణ పేరు చెప్పి బడా కంపెనీలను కూడా తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకు ఇట్లా చాలా మంది పేదవాళ్ళతో ఆడుకొని మరి పెద్దవాళ్ళకి కంపెనీలు అప్పచెప్పడము, గవర్నమెంట్ ల్యాండ్ అట్లా అప్పచెప్పడం ఎలా చూస్తారు? ఇప్పుడు పెద్ద కంపెనీలు మాట్లాడితే వాళ్ళు చాలా వరకు వార్తల్లో వస్తున్నది కూడా ఏం చెప్తున్నారంటే, కొన్ని వేరే కాలేజెస్ కానీ వేరే ఉన్నాయి కానీ చాలా మాట్లాడుతున్న న్యూస్లో వస్తున్నాయి, ముచ్చట చెప్తున్నాము. వాటి జోలికి పోకుండా ఏంటంటే, ఎక్కడైతే వీళ్ళు పేదవాళ్ళు ఉంటారో, మధ్యతరగతి వాళ్ళు ఉంటారో, వాళ్ళ మీద పడి చేస్తున్న ఇదే డెవలప్మెంట్ అంటారు. కానీ చాలా జాగాలు ఉన్నాయి, వాటి మీద చేయండి. అంతేగాని జనాలు నివసిస్తున్నారు, వాళ్ళు కడుపు కొట్టి చేస్తే ఏమో అది డెవలప్మెంట్ కాదండి. అదే చెప్తున్నాం. అదే వస్తుంది. వాళ్ళ చేయాలి, వాళ్ళ చేపించి వాళ్ళ చేసి చూపిస్తే అప్పుడు ఆదర్శంగా ఉంటుంది. కమర్షియల్ గా ఎవరైతే లబ్ధి పొందుతుందో వాళ్ళని చేయాలి. అంతేగాని ఉంటేందుకు నివాసం అనేది ఒక ప్రాథమిక హక్కు, అట్లాంటి దాన్ని తొలగించి చేయడం అనేది డెవలప్మెంట్ కాదు. ఎలా చూస్తారు? మీడియాలలో ఒక వార్త చెప్తా ఉన్నారు, మేము నివాసం ఉన్న ఇళ్లను కూల్చిపోమని చెప్తా ఉన్నారు, కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి వాళ్ళే కూడా కూల్చేస్తా ఉంటారు. దీని మీద సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? మెయిన్ ఒకటే అండి, నివాసాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ జోలికి రావద్దు. మాది ఒకటే అది కాకుండా కమర్షియల్ గా వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే అది చూడండి, కానీ నివాసాల జోలికి అయితే రావద్దు. సో ఇది చెప్తా ఉన్నారు, వాళ్ళ ఇళ్ళ జోలికి రావద్దని చెప్తా ఉన్నారు. మూసి సుందరీకరణ అని చెప్పేసి ఈ విధంగా మమ్మల్ని రోడ్డు పాలు చేయకండి, మా బతుకులతో ఆడుకోవద్దని కూడా ఇక్కడ వాసులు అయితే చెప్తా ఉన్నారు. ఇంకొంతమందితో మాట్లాడించే ప్రయత్నం